వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. నమస్తే యోగమాత. నమస్తే అండి. మా ఇప్పుడు 40 years దాటిన తర్వాత కొన్ని విషయాల్లో ఫోకస్ చేయాలి. అంటే ఇదివరకు రోజుల్లో 40 అనగానే కాస్త పిల్లల్ని సెటిల్ చేసేసి వీళ్ళు ఇంకొంచెం రిలాక్సేషన్కి దగ్గరగా ఉండేవారు. నవేడేస్ అయితే అది కాదనుకోండి, బట్ అయినా కూడా ఆరోగ్యరీత్యా ముఖ్యంగా విమెన్లో చాలా మార్పులు చూస్తాం. 40 నుంచి ఆ మార్పు అనేది మొదలవుతుంది కదా. ఇలాంటప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఈ మార్పులు చేసుకోవాలి అని చెప్పే ఒక 5 పాయింట్లు ఏమన్నా ఉంటే చెప్తారమ్మా? 40 మీరు అన్నట్టుగా 40 వస్తే ఇంతకుముందు 50 తర్వాత 50+ అనేవాళ్ళు. ఇప్పుడు 40 వచ్చినాయి అంటేనే మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు కెరీర్ ఇది ఉంటుంది, పిల్లలు ఫోకస్ చేస్తారు. ఆ సెటిల్ అయిన దాంతో మనం ఓన్ కేర్ అనేది మర్చిపోతాం. అసలు ముఖ్యంగా కేర్ తీసుకోవాల్సింది అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఎస్, అది మనం ఏమనుకుంటాం, బాడీ వెయిట్ అని అనుకుంటాం. ఖచ్చితంగా మనము డైట్లోనే కేర్ఫుల్గా ఉండాలి. నేను ఏం చెప్తాను అనంటే, మీరు డైట్ ఫస్ట్ పాయింట్ డైట్ కింద తీసుకోవాలి. డైట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే డైట్ అంటే ఇక్కడ మేము అన్నీ బాగానే తింటామండి, సరిగ్గానే తింటాము అని అంటారు. అలా కాదు. అసలు మీకు ఏం కావాలి అనేది ఇప్పుడు మనం ఎక్కువ అంటే మనం సోషల్ మీడియా దాని మీద ఎక్కువ మనకు అవసరం లేని కూడా కొన్ని మనం ఇస్తున్నాం, బాడీ ఇచ్చేస్తున్నాం. అంత అవసరం లేదు, అంత మనకి అవసరమే లేదు. మనం సౌత్ ఇండియా దట్ ఈస్ ద బెస్ట్ మన ఆహారపు అలవాట్లు. ఎందుకంటే మనకి వేడి ఎక్కువ, సౌత్ అంటేనే మనకి వేడి ఎక్కువ. అలాగే మన బాడీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది. అంటే ఫ్రేమ్ వేరు, మనకి సౌత్ ఇండియన్ ఫ్రేమ్ వేరు, నార్త్ ఇండియన్ ఫ్రేమ్ వేరు. మీరు నార్త్ ఇండియన్ లాగా ఉండాలనుకుంటే ఉండలేరు, వాళ్ళు వచ్చి సౌత్ ఇండియన్ లాగా ఉండాలంటే ఉండలేరు. ఎందుకంటే బాడీ ఫ్రేమ్స్ అలా ఉంటాయి, బాడీ స్ట్రక్చర్ అలా ఉంటుంది. మనం ఏదైనా సరే ఏదైనా ఒక పని చేసేటప్పుడు పెరిగిన వాతావరణం, మనం ఎక్కడ పుట్టాము అనేది ఆ వాతావరణం, అంటే ఆ నేల. తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి అని అంటే డైట్ కూడా ఇమ్మీడియట్లీగా మీరు మార్పులు చేసేయకూడదు. ఎక్కడో పండేది తీసుకొచ్చి ఇక్కడ తినడం. సపోజ్ కినోవా ఉంది, సో కినోవా నాటి వేరే దగ్గర పెరుగుతుంది, అది నీకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది తెలియదు. ఏదైనా మన దగ్గర మన కల్చర్కి తగినట్టుగానే మనకు ఉండాలి. అసలు మనం ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన కల్చర్, మన సాంప్రదాయమే మనం ఎలా ఆరోగ్యంగా ఉండాలి అనేది మనకి ఎప్పుడో డిజైన్ చేసి పెట్టేశారు. దాన్ని బట్టే మన పండగలు, దాన్ని బట్టే మన ప్రసాదాలు, దాన్ని బట్టే మన బట్టలు, దాన్ని బట్టే మన ఆలోచన అన్నీ కూడా మనం అందుకే అంటా నేను, భారతదేశంలో మనం పుట్టడం అనేది అది చాలా గొప్ప వరం. అది దాన్ని మనం సరిగ్గా చాలామందికి అర్థం కాదు. అది మన చుట్టూ ఉన్న గుళ్ళు కానీ అసలు ఇవి మనం తెలుసుకోగలిగితే మనల్ని మనం మార్చుకోవచ్చు. మనకి ఎవరు ఒక కౌన్సిలర్స్ అక్కర్లేదు మనకి. ఎందుకంటే మనకు ఇంకా ఇప్పటికీ కూడా మనకి ఒక ఫ్యామిలీ రిలేషన్స్, ఆ నమ్మకాలు, అవన్నీ సంబంధాలు మనకి ఇంకా ఉన్నాయి. మరీ పూర్తిగా మనమే వదిలేయలేదు. ఇప్పుడు మళ్ళీ వదిలేసిన వాళ్ళు కూడా వెనక్కి రూట్స్ వస్తున్నారు. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు ఎక్కువ ఇవన్నీ చేయాలి అనేది కూడా చూస్తున్నారు. సో 40sలోకి రాగానే ఫస్ట్ చేయాల్సిన డైట్ కేర్ఫుల్గా ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్టు తినేసి అయ్యో నేను పెరిగిపోయానని చెప్పేసి మళ్ళీ దానికోసం రకరకాల ప్రయత్నాలు చేయకుండా ఫస్ట్ నుంచి ఒక డైట్ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా బాడీకి మూమెంట్ ఉండాలి. మీరు ఎంత బిజీ అయినా సరే, ఏదైనా సరే కదలిక ఉండాలి. బాడీకి స్ట్రెచింగ్ ఉండాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. బాడీ మూమెంట్ ఉంటేనే మీ మైండ్ కూడా ఆ మూమెంట్ కరెక్ట్గా ఉంటుంది. మీరు బాడీని సరిగ్గా చేసుకోకపోతే మీ మైండ్ కూడా దాన్ని ఫాలో అవుతుంది. సో బాడీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాడీ లేకపోతే మైండ్ ఎక్కడి నుంచి వస్తుందండి? మీ మనసు ఏంటి? బాడీ కదా ఇంపార్టెంట్. సో నీకు 40 రాగానే నాకు 40+ అండి, నాకు డయాబెటీస్ వచ్చేస్తుంది ఇంకా నాకు నెక్స్ట్. ఇంకా ఆడవాళ్ళు అయితే ఇప్పుడు నేను మెనోపాజ్ అండి నేను అంటారు. అసలు మెనోపాజ్ అనేది ఏమైనా రోగమా? రోగం ఏం కాదు అది. మనకి మెచ్యూర్ అయ్యే ముందు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అప్పుడు యంగ్గా ఉంటాం కాబట్టి అంత పెద్దగా నోటీస్ చేయం. సేమ్ అలాగే అప్పుడు ఎలా ఉందో ఆగిపోయేటప్పుడు కూడా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అప్పుడు కూడా హార్మోనల్ చేంజెస్ ఉంటాయి,
ఇప్పుడు కూడా మనకి హార్మోనల్ చేంజెస్ ఉంటాయి మెనోపాజ్లో. రైట్. సో వీటిని తట్టుకునేటట్టుగా నువ్వు ఉండాలి తప్ప వీటికి నువ్వు మెడిసిన్ వేసుకోకూడదు. అది ముందు మీరు స్ట్రాంగ్గా ఉండాలి. రైట్. నాకు మెనోపాజ్లోకి నేను వచ్చాను అని మీరు అనుకుంటే దానికి తగ్గట్టుగా మీ బాడీని తయారు చేసుకోండి. అంతేగాని మాట్లాడితే డాక్టర్ దగ్గరికి పోయి నాకు హాట్ ఫ్లాషెస్ వచ్చేస్తున్నాయి, నాకు దుఃఖం వచ్చేస్తుంది, నేను డిప్రెషన్లో ఉన్నా, నాకు పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది, నా హెయిర్ రాలిపోతుంది, నేను ఫ్యాట్ అయిపోతున్నాను, నేను తినకపోయినా సరే పెరిగిపోతున్నా, నేను ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది బాడీకి, నా బోన్స్ అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి, అరిగిపోయినాయి. సో ఇవన్నీ కామన్గా ఉంటాయి. ఇది మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వండి. సో 40+ నుంచి ఈ విషయం మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అవ్వాలి. నువ్వు రైట్ ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు మెచ్యూర్ అయినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మెచ్యూర్ అయిన పిల్లలకి ఈ కొబ్బరి తినండి అమ్మా, కాస్త బెల్లం తినండి, కొంచెం నువ్వులు పెట్టండి, ఎట్లా మనల్ని బాడీని ఎలా ప్రిపేర్ చేస్తారో మెనోపాజ్ టైంలో కూడా ఇప్పుడు మనకు ఎవరు చెప్పే పెద్దవాళ్ళు లేరు. మెనోపాజ్ టైంలో కూడా మనం ప్రిపేర్ అవ్వాలి మన బాడీకి వాటన్నిటికీ తట్టుకునేటట్టుగా. మీరు 10 సార్లు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీరు చెప్పే ప్రాబ్లమ్స్ మీరు తగ్గించాలి. హార్మోన్స్ ఇవ్వడం వల్ల మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటో తెలుసండి, క్యాన్సర్. అందుకని తట్టుకోలేని పరిస్థితుల్లో ఉండి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో హార్మోన్ వాడాలి తప్ప మెనోపాజ్లో ఎటువంటి మెడిసిన్స్ వాడకుండా డైట్ హ్యాబిట్స్ మనం మార్చుకుని ఖచ్చితంగా యోగా చేయాలి. యోగా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యోగా ఎప్పుడు కూడా గ్లాండ్స్ మీద మీకు ఉపయోగపడుతుంది. సో గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి యోగా చేసుకుంటే, యోగా అంటే అన్నీ అవే, ధ్యానం, ప్రాణాయామం, ముద్రలు అన్నీ కలిపితేనే యోగా. ఓకే. సో మీరు అది మంచిగా మీరు వెళ్ళి అది ఖచ్చితంగా చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆహారం, యోగా కంపల్సరీగా. అంటే మెనోపాజ్ని హ్యాపీగా మనం యాక్సెప్ట్ చేయగలగటం, యాక్సెప్ట్ చేసి రెడీ చేయి, నువ్వు బాడీని రెడీ చేయండి. ఆ టైం వచ్చేసరికి మనకి ఎండ్ అయిపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే మీ బాడీని ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేయడం అంటే పెద్దగా ఏమీ లేదు, నువ్వు కరెక్ట్ డైట్ తీసుకుని మంచి బాడీ యాక్టివ్గా పెట్టుకున్నామంటే సరిపోతుంది. తర్వాత ఇంకొకటి ఎక్కువ ఆలోచించడం. అంటే అనవసరంగా మనం ఆలోచించేస్తున్నాం, అనవసరంగా మనకు అవసరం లేకపోయినా కూడా దాని గురించి ఆలోచిస్తున్నాం. అసలు మనకు అవసరం లేదు, మనం చాలా హ్యాపీగా ఉన్నాం. ఏదైనా ఒక ఇష్యూలో, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఒక టీవీ ఉందనుకోండి, ఒక 40 ఇంచెస్ 45 ఇంచెస్ టీవీ ఉంది చిన్నది, వేరే వాళ్ళ ఇంట్లో 70-75 ఇంచెస్ టీవీ ఉంది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లేకపోతే శారీస్ తీసుకోండి, లేకపోతే గోల్డ్ తీసుకోండి, లేకపోతే ఇల్లు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో అదంతా మనకి సోషల్ మీడియాలో అంటే మన కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి పదే కనబడుతుంది కాబట్టి మనకు రిపీట్ అయ్యో మనం ఎక్కడో వెనకబడి ఉన్నామేమో, మనం వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి మనం కూడా దాంట్లోకి వెళ్ళిపోవాలి అనే పద్ధతిలో దాంట్లోకి అనుకోకుండా మనం ప్లానింగ్స్ అనమాట, ఇందులో ప్లాన్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకునే దాంట్లో మీ ఏజ్ ఇవన్నీ వెళ్ళిపోతున్నాయి. మీరు ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ వచ్చిన తర్వాత తీరా మనం ఏదో ఇది అనుభవిద్దాం అనుకునే టైంకి హెల్త్ ఉండట్లేదు. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఎక్కడ తిరుగుతున్నాం? హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. ఇక్కడేమో డబ్బు చుట్టూ తిరిగాము, అక్కడ మళ్ళీ డబ్బు చేతికి వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూకి వెళ్తున్నాం. సో పరిగెట్టకండి, ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీనెస్ అనేది మన సహజ లక్షణం, మనకి భగవంతుడు ఇచ్చిన వరం అది. మన బాడీకి ప్రతి ఒక్కరికి హ్యాపీనెస్ ఉంటుంది. హ్యాపీనెస్ అనేది బయట నుంచి రాదు, ఇన్బిల్ట్ అది. ఆ హ్యాపీనెస్ మీ లోపల ఉంది. సో ఇన్సైడ్ వెళ్ళండి, ఆ తృప్తి వేరేగా ఉంటుంది. మనకు ఉన్న దాంట్లో మనకు ఉన్నది అలా అని చెప్పేసి ఏమీ లేకుండా అని అన్నట్లే, మనకి ఎంత కావాలో అంత తీసుకోవడం అట. ఎప్పుడైతే మనకు అవసరం లేని దానికి తీసుకొచ్చి మనం కూడబెట్టి దాచిపెడతాం చూడండి, మన వాళ్ళకో రేపటికో ఎల్లుండకో, అంటే మన పిల్లలకి ఆడపిల్లలకి అని, అప్పటి నుంచే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్, రోగాలు మొదలవుతాయి సరిగ్గా చెప్పాలంటే. అంతే కదమ్మా? కాబట్టి మనకి ఎంత కావాలో మనం ఎంత చేయాలో అంత చేయండి, తృప్తిగా ఉండండి, సంతోషంగా ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. ఆ సంతోషాన్ని మీ లోపలే ఉంటుంది, అది మీరు గమనించాలి. సో ఇంకొకటి మెడిసిన్స్, సప్లిమెంట్స్. చాలామంది విపరీతమైన సప్లిమెంట్స్ అవసరం లేకుండా కూడా వాడుతున్నారు. ఇంకా చాలామంది రకరకాల కషాయాలు తాగేస్తున్నారు. ఇంకా 40లోకి వచ్చేసాము, రోజు రావి కషాయం తాగండి, లేకపోతే ఏదో గానుగ కషాయం. సో చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు, అవసరం లేకపోయినా తాగుతున్నారు. అలాంటివి ఏమి మీరు అలాంటివి చేయకూడదు.
ఎందుకంటే ఎవరైనా ఒక డైట్ చెప్పినప్పుడు మీకన్నా మీ బాడీకి గురించి మీకన్నా వేరే వాళ్ళకి తెలియదు. అవును. మీరు ఏదో రిపోర్ట్ చెప్తేనో మీరు చెప్తేనో నేను డిజైన్ చేసేవాళ్ళు. యూనివర్సల్ గా వచ్చిందాన్ని తీసుకోవద్దు, అంతే తీసుకోకూడదు కదా. తీసుకోకూడదు. మీరు ఇంకొకటి మీకు ఏదైనా మనకి ఏదైనా టెస్ట్ కావాలంటే ఇంకో డాక్టర్ అండ్ తర్వాత టెస్ట్ చేయించుకోండి ప్రాపర్గా. ఆల్ విటమిన్, మనకి కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అలాగే విటమిన్ డి ఇంపార్టెంట్, సో B12 ఇంపార్టెంట్ పర్టికులర్గా విమెన్కి. సో వీటికి మంచి సప్లిమెంట్స్ ఉన్నాయి. ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే వాడండి. రైట్. ఇంకొకటి అందరికీ చెప్తున్నా, పిల్లలు వేరే కంట్రీలో ఉండి అబ్రాడ్లో యుఎస్లో ఉండి అక్కడ బాగుంటాయని ఆ సప్లిమెంట్స్ తీసుకొచ్చే సంవత్సరం లేకపోయినా A to Z లేకపోతే ఇంకా ఏవో సెంటర్. సో ఇలాంటి సప్లిమెంట్స్ వాడడం వల్ల వేరే అదర్ ప్రాబ్లమ్స్ వస్తాయి తప్ప మీకు ఉపయోగం లేదు. రైట్. సో నేనేమంటానంటే తక్కువ తినండి, తక్కువ ఆలోచించండి. అంటే మన ఆలోచన మనకి పనికొచ్చేది అయ్యేట్టు ఉండాలి. అనవసరమైన ఆలోచన మన ఎనర్జీ వేస్ట్ కదా. అవును. సో మనం ఎలా చేస్తున్నామంటే ఏది ప్రతిదాని కూడా తల ప్రాణం తోకకొచ్చేటట్టుగా చేస్తున్నాం. తల ప్రాణం మనం అంటాం కదా, ఏదైనా చేస్తే అమ్మో నా తల ప్రాణం తోకకొచ్చిందండి అని అంటాం. అంటే దీంట్లో అర్థం ఏంటంటే యోగాలో మన ప్రాణం ఎక్కడ ఉంటుంది, ఎక్కడ పుడుతుంది, మన లోపల పుడుతుంది. మెడుల్లా అబ్లాంగేట అక్కడ పుడుతుంది. అక్కడ హైపోథాలమస్లో మన ప్రాణం పుడుతుంది. ప్రాణం ఎక్కడుంది అంటే హైపోథాలమస్లో ఉంది అని చెప్తాం. సో ఆ ప్రాణం ఎప్పుడు ఇక్కడ ఉండాలి, దాన్ని కిందకి తీసుకురాకూడదు. కానీ మనం చేసే పనుల వల్ల, ఆలోచించే విధానం వల్ల పైన నిలబెట్టాల్సిన ప్రాణాన్ని కిందకి తీసుకొచ్చేస్తున్నాం. అందుకే యోగా చేయండి యోగా చేయండి అంటాం. యోగా ఏం చేస్తుంది, కింద నుంచి పైకి తీసుకెళ్ళి పైకి నిలబెడుతుంది. రైట్. సో నేను ఏమంటానంటే మీరు యోగా చేయండి, యోగా మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు చేయాల్సింది యోగానే. మంచి డైట్, విపరీతమైన ఆలోచనలు, విపరీతమైన ఇప్పుడు ఇంకా చాలా మంది అన్ని ఎక్స్ట్రా అంటే విపరీతంగా చేస్తున్నారు. ఏది చేసినా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నారు. ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఏమి ఉండదు, నథింగ్. మళ్ళీ మీకు ఏంటి ఇంత చేసినా కూడా నాకు ఏంటి ఇంత బాధ ఉంది అని అనిపిస్తుంది. సో ఎక్స్ట్రీమ్కి వెళ్ళకండి. ఏదైనా ఒక లిమిట్ అనేది మెయింటైన్ చేయండి. అది హెల్త్ అవ్వచ్చు, వెల్త్ అవ్వచ్చు, ఏదైనా సరే ఆ లిమిటేషన్స్ అనేది ప్రతి మనిషికి ఉండాలి. మనం వేరే వాళ్ళ స్పేస్లోకి వెళ్ళకూడదు, వాళ్ళని మన స్పేస్లో వాళ్ళు రాకూడదు. సో ప్రతి ఒక్కరికి ఒక స్పేస్ ఉంటుంది. ఈ స్పేస్ని మనం మెయింటైన్ చేస్తే ప్రతి దాంట్లో కూడా హెల్తీగా ఉంటారు. మరి దీనికి సంబంధించి 40+ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇది చెయ్యండి అంటే ఇలాంటి ముద్ర కానీ, ఎందుకంటే మీరు యోగా గురువు కాబట్టి ఈ యోగా కానీ ఇది ప్రాక్టీస్లో ఉంటే కనుక కాస్త ఈజీగా మనం ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తానికి ఏదైనా మీరు చూపించగలుగుతారా మన ఆడియన్స్ కోసం? యోని ముద్ర. యోని ముద్ర చాలా చాలా శక్తివంతమైన ముద్ర. శక్తి ముద్రలనే ఉంటాయి మన ముద్రల్లో. శక్తి ముద్రల్లో శక్తివంతమైన ముద్ర యోని ముద్ర. అంటే ఇట్స్ అ వెరీ డీప్ సబ్జెక్ట్ ముద్రాస్లో. ముద్రని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ ఆలోచన బట్టి ఉంటుంది అనమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదే ముద్ర వేరే వాటికి కూడా ఉపయోగిస్తారు. అమ్మో మీరు ఏంటంటే ఈ ముద్ర చెప్పారు అన్నాను. నేను ఇక్కడ 40 తర్వాత 40+లో మీరు రెగ్యులర్గా మీరు హ్యాపీగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి నేను ఈ ముద్ర చెప్తాను. మీ ప్రాక్టీస్లో ఉన్నవి సింపుల్ ముద్ర యోని ముద్ర. యోని ముద్ర మీరు కింద కూర్చోగలిగితే కింద కూర్చోండి. కింద కూర్చోలేము అని అనుకుంటే అట్లీస్ట్ పైన మీ బెడ్ మీదైనా పర్వాలేదు, మీకు కంఫర్టబుల్గా కూర్చోగలుగుతాము అంటే, లేదా ఏదైనా పిల్లోస్ లాంటి ఇట్లా పెట్టుకున్నా కూర్చోవచ్చు, అదే చైర్లో అన్నా కూర్చోవచ్చు. చైర్లో కూర్చునేటప్పుడు మీ పాదాల కింద డైరెక్ట్గా ఫ్లోర్ ఉండేటట్టుగా చూసుకోకండి. ఏదైనా ఒక మ్యాట్, బట్టతో చేసింది కానీ ఏదైనా ఒక మ్యాట్ లాంటిది కింద ఒకటి, ఏదైనా బెడ్షీట్ లాంటిది పెట్టిందిగా మన పాదాల కింద ఉండాలి చైర్లో కూర్చున్నా కూడా. ఎందుకంటే కింద డైరెక్ట్గా కూర్చోము, ఎందుకంటే ఇట్స్ మ్యాగ్నెట్ కదా. సో ఏదైనా వేసుకొని కూర్చోండి కంఫర్టబుల్గా చైర్లో లేకపోతే కింద. తర్వాత యోని ముద్ర. యోని నేను సింపుల్ ముద్ర చెప్తున్నాను మీకు. ఈ 3 వేళ్ళు ఇట్లా ఈ 3 వేళ్ళు ఇలా ఒకదానికొకటి క్రాస్ చేసేసి ఇలా పెట్టుకోండి. పెట్టి చూపుడు వేలు కిందకు ఉంటుంది, బొటన్ వేలు పైకి ఉంటుంది. ఇది ఎక్కడ ఉండాలి, ఇక్కడే పెట్టుకోవాలి. ఓకే. యోని ముద్ర ఇక్కడే ఉండాలి. ఇట్లా పైకి పెట్టడం, ఇట్లా పెట్టడము, ఇలా చేయడం అట్లా ఏం చేయొద్దు. ఎగ్జాక్ట్గా మీ యోని దగ్గర ఇక్కడ ఉండాలన్నమాట. బొటన్ వేలు 2 పైన ఉంటే కరెక్ట్.
చూపుడు వేలు కింద ఉంటుంది. ఓకే. సో కళ్ళు మూసుకొని కొంచెం మీ ఆజ్ఞ చక్రం మీద ఫోకస్ చేయండి, అంతే. ఫోకస్ చేసి కూర్చోండి, అంతే. మంత్రం వద్దు, ఏమి వద్దు. మీకు ఇక్కడ శ్వాస ఎలా ఉంది, మంత్రం ఏమన్నా చదవాలి, ఏమి వద్దు. అలా కళ్ళు మూసుకుని ఈ ఆజ్ఞ చక్ర లోపల ఉంటుంది కదా, అక్కడ ఫోకస్ చేయండి. మీకు ఐబ్రోస్ సెంటర్ పాయింట్ ఇలా ఫోకస్ చేసి కూర్చోండి. స్ట్రైట్గా ఉండాలి మీ వెనుక. ఇలా పెట్టి ఇలా కూర్చోవడం అట్లా చేయొద్దు. ఓపెన్ యువర్ షోల్డర్స్ అనమాట. ఎప్పుడైతే ఈ షోల్డర్స్ ఓపెన్ అయినాయో మీ స్పైన్ స్ట్రైట్ అవుతుంది అనమాట. సో కింద ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఊర్ధ్వముఖంగా అంటే పైకి వెళ్తుంది అనమాట. ఇలా కూర్చుని మీరు కూర్చోవడం అలవాటు చేసుకోండి. పొద్దున్న చేయొచ్చు, లేదంటే సాయంకాలం చేయొచ్చు. మార్నింగ్ 6 అండ్ ఈవినింగ్ 6 ఇస్ ద బెస్ట్ టైం. లేదా పూజ సమయంలో మీరు మామూలుగా ఏదో నిత్య పూజా విధానం ఉంటుందిగా, మీరు ఎవరు పూజ వాళ్ళు ఎవరికి చేశారని కాదు, అది అయిపోయిన తర్వాత అక్కడే కొంచెం సేపు అలా కూర్చొని ప్రాక్టీస్ చేసి వచ్చేసాయి. లేదా సాయంకాలం దీపం చాలా చాలా ఇంపార్టెంట్. దీపము అక్కడ దీపం పెట్టుకొని చాలా మంది పూజ చేస్తారు, దీపం పెడతారు కదా. సో అది అయిపోయిన తర్వాత అలా కూర్చోండి. సాయంకాలం మళ్ళీ ప్రత్యేకించి చాలా మందికి పూజ చేయడం అలవాటు ఉంటుంది, పొద్దున్న చేస్తారు కొంతమంది, ఈవినింగ్ ఏమో. కానీ దీపం పెట్టుకోండి, చిన్న దీపం అట్లా వెలిగించి అట్లా కూర్చోండి. అలా కూర్చుని అలవాటు చేయండి. అమ్మవారికి గుడికి వెళ్తే, ఏ అమ్మవారైనా సరే గుడికి వెళ్ళినప్పుడు మీరు ఆ గుళ్ళో మీ దర్శనం మీ పూజ అన్నీ అయిపోతాయి కదా, అయిన తర్వాత ఆ మండపంలో ఎక్కడైనా సరే అక్కడ కూర్చుని ఈ ముద్ర చేయండి. ఏ అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా ప్రశాంతంగా అలా కొంచెం సేపు కూర్చోండి. ఆ శక్తి ఎనర్జీ అనేది మీకు తెలిసిపోతుంది, బాడీ ఛార్జ్ అయిపోతుంది, మీరు ఫీల్ అవుతుంది. మీరు ఇంట్లో చేసిన దానికి ఒక నది దగ్గర లేకపోతే ఒక గుళ్ళో చేసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మామూలుగా ఏదో కట్టిన గుళ్ళో చేసిన దానికి ఒక శక్తిపీఠంలో చేసిన దానికి కూడా చాలా ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు అంటే దీనికోసం మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎలాగే వెళ్తూ ఉంటారు కదా, ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు అలా ముద్రలో కూర్చోండి, యోని ముద్రలో కూర్చుని రండి. మీ బాడీ మొత్తం ఛార్జ్ అయిపోతుంది. ఆ టెంపుల్లో ఉన్న ఆ ఎనర్జీ ఏదైతే ఆ శక్తి, అమ్మవారి శక్తి ఉంటుంది కదా, అమ్మవారి ఎనర్జీ వేరే ఉంటుంది, మీకు శివ ఎనర్జీ వేరే ఉంటుంది అన్నమాట. అమ్మవారి ఎనర్జీ ఈజ్ వెరీ పవర్ఫుల్. మనకి అయ్యో నాకు శక్తి లేదే, నాకు అవ్వట్లేదే, ఏది ఇంకా అది ఇది అని ఉండదు అన్నమాట. మీరు వెళ్ళి అక్కడ ఏమో అడగాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ యూ సిట్. మీరు ఏ అమ్మవారి అయితే దర్శనం చేసుకోవాలనుకున్నారో మీరు గుళ్ళో కూర్చుంటే ఆ అమ్మవారే మీకు దర్శనం అయిపోతుంది. చాలా సంతోషం. ఇది ఎవ్రీడే మనం ప్రాక్టీస్ చేయమంటారు? ఎవ్రీడే చేయొచ్చండి. ఎంతసేపు కూర్చోమంటారు? ఒక్క ఆడవాళ్ళు పీరియడ్స్ టైంలో మాత్రం, బహిష్ట టైంలో మాత్రం చేయకూడదు. ఆ 4 days అయితే 4 days, 5 days అయితే 5 days, ఎన్ని రోజులు అయితే ఒకవేళ 6 days అయింది అనుకో, ఎన్ని రోజులు బ్లీడ్ అయితే అన్ని రోజులు చేయకూడదు. రైట్. అదర్వైజ్ ఎంతసేపు కూర్చోమంటారు ఈ ముద్రలో? అది మన కెపాసిటీ. ఎందుకంటే కొంతమంది కూర్చోవాలనన్నా ఫస్ట్ ట్రై చేయండి, ఒక 3 నిమిషాలే ట్రై చేయండి, ఎక్కువ ట్రై చేయకండి. 3 minutes తర్వాత మెల్లమెల్లగా మీకే ఆ టైం అనేది వచ్చేస్తుంది, అలవాటు అయిపోతుంది. 5 minutes, 10 minutes, 15 minutes, అది ఎవరిష్టం వాళ్ళది. బట్ ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కంపల్సరీ ఒక 5 నిమిషాలు పెట్టుకుంటే మంచిది. నమస్తే అమ్మా.